దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. నిర్గమకాండం 9వ అధ్యాయం ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. 8 అధ్యాయాలు మనము ఇప్పటి వరకు ధ్యానం చేశాం. ఈ రాత్రి 9వ అధ్యాయము ప్రారంభం చేద్దాం. మోషే ఎదుట ఫరో ఎదుట మోషే అహరోనులు చేస్తున్నటువంటి అద్భుతాలు లేదా దేవుని మాటకు ఫరో లోబడనందున దేవుడు ఐగుప్తు దేశం మీదకి పంపుతున్నటువంటి శిక్షలు మనము ఒక్కొక్కటిగా చూస్తూ ఉన్నాం. మొదటిగా నీళ్లు రక్తంగా మార్చబడినందున ప్రజలందరూ కూడా త్రాగడానికి నీళ్లు లేక చాలా బాధలు పడ్డారు. రెండవదిగా ఐగుప్తు దేశం అంతటి మీదకి కూడా దేవుడు కప్పలను పంపించి కప్పల చేత ఆ దేశ ప్రజలను చాలా ఇబ్బంది పెట్టాడు. మూడవదిగా పేలు ఐగుప్తు దేశం అంతటి మీదకి కూడా ఆ ప్రజల యొక్క మీదకు శరీరం మీదకి జంతువులకు అన్నిటికీ కూడా పేలను పంపించి వారిని బాధలకు గురి చేశాడు. నాలుగవదిగా ఈగల గుంపులను పంపించి కూడా బాధాకరమైన ఈగల గుంపులను పంపించి కూడా దేవుడు ఆ ప్రజలను బాధించినట్లుగా మనం చూస్తున్నాం. 4 శిక్షలు దేవుడు ఐగుప్తు దేశం మీదకు పంపించాడు. కారణం ఒకటే, ఫరో దేవుని యొక్క మాట విననందున. నీళ్లను రక్తంగా మార్చి బాధించాడు, కప్పలను పంపి బాధించాడు, పేలు పంపి బాధించాడు, ఈగల గుంపులను పంపి కూడా దేవుడు బాధించాడు. ఇన్ని శిక్షలు పంపించినా కూడా ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాడే తప్ప దేవుని మాటకు లోబడి ఆ ప్రజలను పంపడం లేదు. ఎంత కఠినమైనటువంటి హృదయమో ఫరో హృదయం మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహజంగా ఒక శిక్ష వచ్చినప్పుడు లేదా 2 శిక్షలు వచ్చినప్పుడు లోబడటానికి మంచి మనసు కలిగిన వారైతే శిక్షలకు లోబడతారు. కానీ 4 శిక్షలు పంపించినా కూడా అందులో అవి చిన్నవి కాదు, చాలా బాధాకరమైనటువంటి శిక్షలు, చాలా రోతను కలిగించేటువంటి శిక్షలు, అసహ్యాన్ని కలుగు చేసే శిక్షలు. ఊహించుకోండి, ఇల్లంతా కప్పలుంటే, ఇల్లంతా ఈగలుంటే ఎలా ఉంటుంది కదా. ఇంటి నిండా పేలు, శరీరం అంతా కప్పలు, శరీరం అంతా ఈగలు ఉంటే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. ఎంత రోతగా అసహ్యంగా ఉంటుంది. ఇంత శిక్షలు పంపుతున్నా కూడా ఫరో దేవుని ప్రజలను పోనీయకుండా తన హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాడు. ఈ రాత్రి 9వ అధ్యాయంలో కూడా దేవుడు పంపిన మరికొన్ని శిక్షలను గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. మరొకసారి నేను కూడా చిన్న ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, హృదయపూర్వకంగా నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి నీ సన్నిధిలో నీ వాక్యమును మేము మరలా వినడానికి మాకిచ్చిన ఈ మంచి సమయమును బట్టి, మాకిచ్చిన ఈ అవకాశమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. నిర్గమకాండంలో ఫరో ఎదుట మోషే అహరోనుల ద్వారా జరిగిస్తున్న కార్యములను, ఫరో యొక్క మనస్సును మేము నీ లేఖనాల్లో ధ్యానిస్తున్నాం. ఆ వాక్యపు వెలుగులో మేము కూడా ఎంత జాగ్రత్తగా నీ మాటకు లోబడాలో, నీ మాట వినకపోతే మేమెంతగా శిక్షించబడతామో, ఫరో లాంటి కఠినమైన హృదయం మేము కలిగి ఉండకూడదు అని
హెచ్చరించబడుతున్నాం. ఈ రాత్రి కూడా మరికొన్ని సంగతులు మేము ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడండి ప్రభువా. మాకు నీ వాక్యము ద్వారా క్షేమాభివృద్ధిని కలుగు చేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెహోవా మోషేతో ఇట్లనెను. యెహోవా మోషేతో మాట్లాడుతున్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు వారిని పోనీయనొల్లక ఇంకనూ వారిని నిర్బంధించిన ఎడల, ఇదిగో యెహోవా బాహుబలము పొలములో ఉన్న నీ పశువుల మీదికిని, నీ గుర్రముల మీదికిని, గాడిదల మీదికిని, ఒంటెల మీదికిని, ఎద్దుల మీదికిని, గొర్రెల మీదికిని వచ్చును. మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. దేవుడు మోషేతో చెప్పిన మాట, నీవు ఫరో యొద్దకు వెళ్ళు. సారి మనం ఈ మాట చదువుతున్నాం కదా. మోషే అహరోనులను ఎక్కడికి పంపుతున్నాడు? ఫరో దగ్గరికి పంపుతున్నాడు. 1. 2, ఫరో దగ్గరికి వెళ్ళి చెప్పవలసిన మాట ఏంటి? నీవు నా ప్రజలను పోనిమ్ము కదా. సారి మనం ఇదే మాట చదువుతున్నాం. నీవు ఫరో యొద్దకు వెళ్ళాలి, నా ప్రజలను పోనిమ్ము అని అడగాలి. ఒకవేళ నీవు పంపకపోతే దేవుడు ఫలానా శిక్ష నీ మీదకు పంపిస్తాడు అని అతనిని హెచ్చరించాలి. మనం ఇప్పటి వరకు ప్రతిసారి కూడా అదే మాట మనం చదువుతూ వస్తున్నాం కదా. నీవు ఫరో దగ్గరికి వెళ్ళాలి, నా ప్రజలను పోనిమ్ము అని చెప్పాలి, పంపించకపోతే ఈ శిక్ష వస్తుందని హెచ్చరించాలి. సారి మనం అదే మాట ఇప్పటి వరకు చదువుతూ ఉన్నాం ప్రతిసారి కూడా. ప్రియులరా, లోకములో కూడా ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా సారి చెప్పేటువంటి మాట ఏంటి? ఇదే మాట కదా. లోకములోనికి వెళుతున్నాం, ప్రజల దగ్గరికి వెళుతున్నాం, యేసు ప్రభువుని విశ్వసించండి అని చెబుతున్నాం. మీరు విశ్వసించని ఎడల అగ్నిగుండము ఉన్నది అని హెచ్చరిస్తున్నాం. మోషే అహరోనులు ఫరో దగ్గరికి వెళ్ళి ఏ వార్త చెబుతున్నారో, దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా లోకములోనికి వెళ్ళి ఇదే వార్త చెబుతున్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు చెప్పింది అదే కదా. మీరు సర్వలోకానికి వెళ్ళండి. మీరు ఒక గ్రామానికి కాదు, ఒక పట్టణానికి కాదు, ఒక రాష్ట్రానికి కాదు, ఒక దేశానికి కాదు, సర్వలోకమునకు వెళ్ళాలి. ఆనాడు మోషే అహరోనులు ఒక్క ఫరో యొద్దకే వెళ్ళారు. సారి ఈ మాట తీసుకొని కదా. ఒక్క ఫరో యొద్దకే వెళ్ళారు. నేడు నీవు నేను ఎక్కడికి వెళ్ళాలి? లోకమంతటికి వెళ్ళాలి అని ఆనాడు యేసు ప్రభు అపోస్తలులకు చెప్పాడు. మనమందరం కూడా లోకమంతటా ప్రకటించవలసినటువంటి వార్త ఇదే. బాప్తిస్మం ఇచ్చు యోహాను మొదలుకొని కదా. యోహాను కూడా ఏమని వార్త ప్రకటించాడు? మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, దేవుని రాజ్యము సమీపించింది, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. మీరు మారు మనసు పొందని ఎడల ఇదిగో గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కదా. యోహాను ప్రకటించిన వార్త ఇదే. యేసు ప్రభు ప్రకటించిన వార్త కూడా ఇదే. ప్రభు కూడా ఇదే వార్త ప్రకటించాడు. యోహాను చెరపట్టబడిన తరువాత ఇక నెక్స్ట్ సువార్త ప్రకటించింది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ప్రకటించిన వార్త కూడా ఏంటి? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. అపోస్తులను కూడా ఆయన వెంట పెట్టుకొని రండి, మనము సమీప గ్రామములకు వెళదాం, సువార్త ప్రకటించుదాం, నేను తండ్రి యొద్ద నుండి వచ్చింది ఇందు నిమిత్తమే కదా అని యేసు ప్రభు కూడా లోకమంతటిలో ఆనాడు సువార్త ప్రకటించాడు. యోహాను ప్రకటించిన వార్త అదే, యేసు ప్రభు ప్రకటించిన వార్త అదే. యేసు ప్రభు తరువాత అపోస్తులు ప్రకటించిన వార్త కూడా ఇదే.
ఆనాటి నుండి ఇప్పటి వరకు నేడు కూడా మనం లోకంలో ప్రకటించే వార్త ఇది. ఆనాడు మోషే ఫరో యొద్దకు వెళ్ళినట్టుగా, నేడు నీవు నేను కూడా ఎక్కడికి వెళ్ళాలి? లోకములోనికి వెళ్ళాలి. ఫరోతో ఏం చెప్పాడు? నా ప్రజలను పోనిమ్ము. మనం చెప్పే మాట ఏంటంటే యేసు ప్రభువుని విశ్వసించండి. ఫరో హెచ్చరించిన హెచ్చరిక ఏంటి? నీవు ప్రజలను పోనీయకపోతే ఇదిగో ఈ శిక్ష వస్తుంది. మనం కూడా ప్రకటించేది ఏంటి? యేసు ప్రభువుని విశ్వసించకపోతే ఇదిగో నీకు ఈ శిక్ష ఉంది. ప్రియులారా, అయితే ఒకటి, దేవుని వాక్యం, దేవుని సువార్త, యేసు ప్రభు సువార్త లోకమందంతటా కూడా నేడు ప్రకటించవలసినటువంటి ఆ భారం మన మీద ఉంది. ప్రకటించాలి. దేవుడు మోషేతో చెప్పింది అదే, నీవు ఫరో యొద్దకు వెళ్ళు. నేడు మనల్ని కూడా ఎక్కడికి పోమంటున్నాడు? లోకంలోకి వెళ్ళండి, సందుల్లోకి వెళ్ళండి, వీధుల్లోకి వెళ్ళండి, రాజమార్గాలలోనికి వెళ్ళాలి. ప్రియులారా, మనము లోకములోనికి వెళ్ళి సువార్త ప్రకటించవలసినటువంటి వారంగా మనం ఉంటున్నాం. పౌలు కూడా అదే మాట చెప్పాడు కదా, సువార్త ప్రకటించవలసిన భారం అది మనము ఆ భారము కలిగి ఉండాలి. సువార్త ప్రకటించవలసినటువంటి ఆ భారం నీ మీద నా మీద కూడా మోపబడి ఉన్నది. ప్రకటించాలి. ఫరో యొద్దకు నీవు వెళ్ళాలి, నా ప్రజలను పోనిమ్ము అని అడగాలి. నీవు పోనీయకుండా ఇంకా నీవు నిర్బంధిస్తే ఈసారి ఏ శిక్ష వస్తుందని హెచ్చరించమన్నాడు. 3వ వచనంలో మనం చదువుతున్నాం, మిక్కిలి బాధాకరమైన తెగులు నీ పశువుల మీదకి వస్తుంది అని హెచ్చరించు అన్నాడు. ఎప్పుడు వస్తుంది ఈ తెగులు? 2వ వచనంలో చెప్పాడు, నీవు వారిని పోనీయక ఇంకా నీవు వారిని నిర్బంధించిన ఎడల, నీవు పంపించకపోతే ఈ శిక్ష వస్తుంది. ఒకవేళ నీవు నిర్బంధించకుండా పంపిస్తే ఈ శిక్ష రాదు. అలాగైతే ఇప్పుడు ఫరో ఎదుట సారి మోషే 2 విషయాలు పెడుతున్నాడు కదా. ఒకటి, నా ప్రజలను పోనిమ్ము, నీకు శిక్ష రాదు. 2, నీవు పంపించకపోతే ఈ శిక్ష వస్తుంది. 2 విషయాలు సారి మోషే అహరోనులు వెళ్ళి ఫరో ఎదుటి 2 విషయాలు పెడుతున్నాడు. నా ప్రజలను పోనిస్తే శిక్ష రాదు. నంబర్ 1, నీవు పోనివ్వకుండా నిర్బంధిస్తే నీకు శిక్ష వస్తుంది. నంబర్ 2, ఈ 2. మోషే కూడా ద్వితీయోపదేశ కాండంలో ఇశ్రాయేలీలతో ఏం మాట్లాడాడో చూడండి. ఒక మాట చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం. మోషే కూడా ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ 2 విషయాలు ఇశ్రాయేలీలు ఎదుట పెట్టాడు. ఫరో ఎదుట 2 విషయాలు మోషే ఎలా పెట్టాడో ఇశ్రాయేలీల ఎదుట కూడా మోషే 2 విషయాలు పెట్టి మాట్లాడుతున్నాడు. ఏంటో చూడండి, ఆ మాట చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను అన్నాడు. ఇశ్రాయేలీయుల ఎదుట ఏం పెట్టాడు? జీవము పెట్టాడు. ఇటువైపు ఏం పెట్టాడు? మరణము పెట్టాడు. ఇటువైపు మేలు పెట్టాడు, ఇటువైపు కీడు పెట్టాడు. ఇదిగో మీ ఎదుట ఈరోజు నేను జీవమును మరణమును మేలును కీడును మీ ఎదుట ఉంచి నేను మాట్లాడుతున్నాను అన్నాడు. ఫరో ఎదుట ఏం పెట్టాడు మోషే? 2 విషయాలు పెట్టాడు. నా ప్రజలను పోనిస్తే నీకు శిక్ష రాదు. 1, నా ప్రజలను పోనీయకపోతే నీకు శిక్ష వస్తుంది. 2 విషయాలు. ఇశ్రాయేలీయుల ఎదుట కూడా మోషే 2 విషయాలు పెట్టి మాట్లాడుతున్నాడు. ఇదే అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 20వ వచనం చూడండి ఏమన్నాడు. 20వ వచనం 19 కూడా చదువుదాం. 19, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను.
ఇశ్రాయేలీయుల ఎదుట మోషే 2 విషయాలు పెట్టాడు: జీవము, మరణం, మేలు, కీడు, ఆశీర్వాదం, శాపం మీ ఎదుట పెట్టి నేను మాట్లాడుతున్నాను. ఇదిగో ఆ సాక్షులు ఎవరట? సాక్షులు ఎవరు? భూమి ఆకాశములను నేను సాక్షులుగా పెట్టి నేను మాట్లాడుతున్నాను. 20వ వచనం: నీ పితరులైన అబ్రహాము, ఇసాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమై ఉన్న నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లుగా ఏం కోరుకోమన్నాడు? జీవమును కోరుకోండి, మేలు కోరుకోండి, ఆశీర్వాదము కోరుకోండి. వారి ఎదుట మరణము, జీవము పెట్టి ఏం కోరుకోమన్నాడు? జీవమును కోరుకోండి. మేలును, కీడును పెట్టి ఏం కోరుకోమన్నాడు? మేలు కోరుకోండి. ఆశీర్వాదమును, శాపమును పెట్టి ఏం కోరుకోమన్నాడు? ఆశీర్వాదము కోరుకోండి. ఇప్పుడు మోషే కూడా ఫరో ఎదుట 2 విషయాలు పెట్టి ఏం కోరుకోమన్నాడు? నా ప్రజలను పోనీయ్యా, ఇప్పటికీ రక్తం చేత బాధించాను, కప్పల చేత బాధించాను, పేలు పంపించి బాధించాను, ఈగల గుంపులను పంపించి బాధించాను, ఇంకా ఎందుకయ్యా ఇన్ని శిక్షలు నీకు? నా ప్రజలను పోని, నీకు ఇక్కడ రాదు. కోరుకో, జీవమును కోరుకో, మేలును కోరుకో, ఆశీర్వాదమును కోరుకో అంటే సారి ఫరో ఏం కోరుకుంటున్నాడు? శిక్షే కోరుకుంటున్నాడు. తన హృదయమును కఠినం చేసుకొని శిక్షే కోరుకుంటున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, దేవుని పిల్లలు మన పాఠం కొరకు కూడా మనం ఒక సంగతి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు కూడా, ప్రభువు కూడా మన ఎదుట ఏం పెట్టాడు? మన ఎదుట ఈరోజు రాత్రి వేళ వాక్యం వింటున్నటువంటి మనం కూడా మన ఎదుట ప్రభువు పెట్టింది ఏంటంటే, ఆయన పని చేస్తే లోకములో నిన్ను నన్ను రక్షించినా కూడా ఇంకా భూలోకంలో ప్రభు మనల్ని ఉంచింది ఎందుకంటే ఆయన పని చేయడానికే ఉంచాడు. అంతేనా? ఎందుకు ఉంచాడు మనల్ని చెప్పండి? ఇంకా రక్షించబడినా కూడా మనం రక్షించబడిన వెంటనే ప్రభు మనల్ని తీసేసినట్టయితే భూమి మీద నుంచి పరలోకం వెళ్ళిపోతాం కదా. అయినా కూడా ఎందుకు ఉంచాడు భూమి మీద? ఎందుకు వచ్చాడు? ఆయన గుణాతిశయములను మనం లోకములో ఏం చేయాలి? ప్రచురము చేయడానికే. మనం ప్రచారం చేయాలి, ప్రచురం చేయాలి, ఆయన సువార్త ప్రకటించాలి, ఆయన సేవ చేయాలి. అయ్యా అమ్మ వినండి, నిన్ను నన్ను ఇంకా దేవుడు భూమి మీద ఉంచాడు అంటే కారణం ఆయన పని చేయడానికే. మన ఎదుట కూడా ప్రభు 2 విషయాలు పెట్టి మాట్లాడుతున్నాడు. ఇదిగో, పని చేస్తే, నా కొరకు నువ్వు కష్టపడితే ఈ బహుమానం నీకు ఇస్తా, ఈ జీతం నీకు ఇస్తా, ఈ కిరీటం నీకు ఇస్తా. చేస్తావా? చెయ్యకుండా సోమరిగా ఉంటావా? నా పని చెయ్యకుండా సోమరిగా ఉంటావా? సోమరిగా ఉంటే ఏముంటుంది మనకి? మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన చిత్తము, యజమానుని యొక్క చిత్తము తెలిసి ఉండి కూడా మనము సిద్ధపడకపోతే ఏం చదువుకున్నాం? అనేకమైన దెబ్బలు తగులును. నీ ఎదుట జీతం పెట్టాడు, దెబ్బలు పెట్టాడు, ఏం కోరుకుంటావు? ఏం కోరుకుంటావు? ప్రభువు నిన్ను ఇంకా భూమి మీద ఉంచింది ఎందుకో తెలుసా? నీ పిల్లలను బాగా చదివించుకోవడానికి కాదు, నీ పిల్లలకు వివాహాలు చేయడానికి కాదు, నీ పిల్లల యొక్క సంసార బాధ్యతలను స్వీకరించడానికి కాదు. ఆయన పని చేయాలి నువ్వు. ఆలోచన చేసుకో. ఎందుకు దేవుడు నన్ను ఇంకా భూమి మీద ఉంచాడని నువ్వు ప్రశ్నించుకున్నావు ఎప్పుడన్నా? ఇంకా ఎందుకు దేవుడు నన్ను భూమి మీద ఉంచాడు? ఆయన పని చేయడానికే. మొదటి ప్రాముఖ్యమైనటువంటి దేవుని ఉద్దేశం మన పట్ల ఆయన పని చేయాలి మనం, అంతే. ఆయన పని చేస్తే మనకు జీతము ఉన్నది అనే మాటలు మనం వాక్యంలో చదువుతున్నాం. ఇంకా రెఫరెన్స్ లైన్ మనం చూపించాల్సిన అవసరం లేదు, తెలుసు. జీతం ఉంది, బహుమానం ఉంది, కిరీటము ఉన్నది ఆయన పని చేస్తే. పని చేయకపోతే, తలాంతులన్నీ దాచిపెట్టుకుంటే ఒకరోజు నిన్ను అడుగుతాడు, సోమరివైన చెడ్డ దాసుడా. ఆ ఒక్క మాట చాలదు.
తలంచుకోవటానికి మనం ఆ ఒక్క మాట చాలదా? సిగ్గుతో తలదించుకోవడానికి ఆ ఒక్క మాట చాలు. ఈ రాత్రి ఆలోచన చేయండి. ఫరో ఎదుట మోషే 2 విషయాలు పెడితే సారి ఏం కోరుకున్నాడు? శిక్షే కోరుకున్నాడు. నువ్వేం కోరుకుంటున్నావు ఈ రాత్రి? ఆలోచన చేయి. ఏం కోరుకుంటున్నా? దేవుని పని నేను కూడా చేయాలి, ఆయన పరిచర్య నేను కూడా చేయాలి. కోరుకో. ఆనాడు యెరూషలేములో ఉన్నటువంటి మత నాయకులు, మత పెద్దలు, యూదులు అందరూ కూడా పిలాతు వారి ఎదుట యేసు ప్రభువుని బరబ్బాను పెట్టి ఎవరు కావాలంటే వాళ్ళందరూ ఎవరిని కోరుకున్నారు? బరబ్బాని కోరుకున్నారు కదా. బరబ్బా, మాకు యేసు ప్రభు అక్కర్లేదు, మాకు బరబ్బాయే కావాలి. ఈయననేం చేయమంటారు? ఈయనను సిలువ వేసి చంపండి. ప్రియులారా, ఈనాడు ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా నిజంగా చాలా విచారకరం. ఆయన పరిచర్య చేయాలి, ఆయన కొరకు కష్టపడాలి, ఆయన కొరకు నేను శ్రమ పడాలి, నా ఆరోగ్యం పాడైనా పర్వాలేదు, ఆయన పని నేను చేయాలి అనేటువంటి ఆ తపన కంటే కూడా ఆ తపన లేకుండా పోతుంది నాడు మనలో. ఆలోచన చేయండి ప్రియులారా. ఫరోలా ఉండొద్దు, యూదుల వలె ఉండొద్దు. ఆయన పని మనం చేయడానికి ముందుకు సాగిపోవడం మంచిది. మోషే ఫరో ఎదుట 2 విషయాలు పెట్టి మాట్లాడుతుంటే సారి అతడు శిక్ష కోరుకున్నట్లుగా మనం చదువుతున్నాం కదా. ఇప్పుడు ఏ శిక్ష పంపిస్తానన్నాడు? మిక్కిలి బాధాకరమైన తెగులు నేను పంపిస్తున్నాను. ఈ తెగులు పశువుల మీదకు పంపిస్తున్నాడు. 4వ వచనం చూడండి ఏమన్నాడు? 4వ వచనం, అయితే యెహోవా ఇశ్రాయేలీల పశువులను ఐగుప్త పశువులను వేరుపరచును. అలాగైతే ఈ తెగులు ఎవరి పశువుల మీదకు వస్తుంది? కేవలం ఐగుప్తు దేశములో ఉన్నటువంటి, ఫరో దేశములో ఉన్నటువంటి ఆ పశువుల మీదకే ఈ తెగులు. అదే దేశములో ప్రక్కనే ఉన్నటువంటి దేశం గోషేను దేశం, అక్కడ దేవుని ప్రజలు ఇశ్రాయేలీలు ఉన్నారు. వారి పశువులకి తెగులు రాదు, నేను వేరుపరచెదను అన్నాడు. మనం కూడా చూసాం కదా, ఈగల గుంపులను పంపిస్తే ఆ ఈగలు ఎంతవరకు వచ్చాయి? కేవలం ఐగుప్తు దేశము మీదకి ఆ ఈగలు పంపించాయి, ఆ ప్రజలనే అవి బాధించాయి. కానీ గోషేను దేశములో దేవుని ప్రజలు ఉన్నటువంటి ఇశ్రాయేలీల దేశములో ఒక్క ఈగ కూడా లేదు. ఇప్పుడు తెగులు పంపిస్తున్నాడు. ఐగుప్తు దేశములో ఉన్న పశువుల వరకే ఆ తెగులు, కానీ దేవుని ప్రజలకు మాత్రం ఆ తెగులు లేదు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడండి తన ప్రజల పట్ల, ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడు. అమ్మా ఆలోచన చేసుకో. దేవుడు నీ పట్ల శ్రద్ధ చూపిస్తాడు, నువ్వేం దిగులు పడద్దు. ఆయన తన ప్రజలను గురించి ఆలోచన చేసేవాడు. చూడండి, తన ప్రజలు ఇశ్రాయేలీలను గురించి ఎంత ఆలోచన చేశాడు దేవుడు. నా ప్రజల పశువుల మీదకి ఈగలను పంపను, నా ప్రజల యొక్క పశువుల మీదకు తెగులు పంపను, నా ప్రజలు క్షేమంగా ఉండాలి, నా ప్రజల పశువులు క్షేమంగా ఉండాలి. వేరుపరచాడు దేవుడు. ఆయన పిల్లలమైన మన మీద కూడా దేవుడు ఎంత శ్రద్ధ చూపిస్తాడో ఆలోచన చేయండి. ఒక మాట చదువుకుందాం. ఒక మాట ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. తన ప్రజల మీద దేవుడికి ఎంత శ్రద్ధ, ఎంత ప్రేమ, ఎంత ఆలోచన ఉందో చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మొదటి వచనం చదువుకుందాం. మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదువుతాను. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండిరి. భూమి మీదనైనను, సముద్రము మీదనైనను, ఏ చెట్టు మీదనైనను గాలి వేచకుండానట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండుట చూచి తిని. 4 దేవదూతలు 4 దిక్కులు ఉన్నారు. 4 దిక్కుల కూడా వారు ఏం చేశారట? భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉన్నారట, గాలి వేచకుండునట్లు. గాలి లేదు,
మనం కూడా అప్పుడప్పుడు గాలి బిగదీసింది అంటాం కదా, అసలు గాలే లేదు, చెట్టు ఆకు కూడా కదలటం లేదు అనుకుంటా ఉంటాం కొన్నిసార్లు మనం. గాలిని వేచకుండా నలుగురు దేవదూతలు వచ్చి పట్టేశారు, బంధించి వేశారు. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి, 2వ వచనం. సజీవుడగు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచి తిని భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారము పొందిన ఆ నలుగురు దూతలతో, ఆ నలుగురు దూతల పనేంటి? 4 దిక్కుల 4 దూతలు ఉన్నారు, గాలి వీచకుండా గాలిని బంధించి వేశారు. వారి డ్యూటీ ఏంటి? దేవుడు వారికి అప్పగించిన పనేంటి? అక్కడ మనం చదివాం. చూడండి 2వ వచనం మళ్ళీ చదువుతున్నాను. భూమికిని సముద్రమునకును హాని కలుగ చేయుటకై అధికారము పొందిన ఆ నలుగురు దూతలు. ఆ నలుగురు దూతలు భూమికి హాని చేయడానికి దేవుడు పంపించాడు. ఇది 7 ఏళ్ల శ్రమల కాలంలో జరిగే సంగతి. 7 ఏళ్ల శ్రమల కాలంలో భూమికి హాని కలుగు చేయడానికి దేవుడు నలుగురు దూతలను పంపించాడు. ఆ తర్వాత ఇంకో మాట ఉంది, సముద్రానికి హాని కలుగు చేయుటకై ఆ నలుగురు దూతలను పంపించాడు దేవుడు. ఇప్పుడు సూర్యోదయ దిశ నుండి ఇంకొక దూత వస్తున్నాడు. ఆ దూత ఈ నలుగురు దూతలతో ఏం చెప్పాడంటే, చూడండి ఏం చెప్పాడు, 3వ వచనం. ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళయందు ముద్రించే వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దు అని బిగ్గరగా చెప్పాను. ఈ దూత సూర్యోదయ దిశ నుండి, తూర్పు దిక్కును నుండి ఒక దూత వచ్చాడు. ఈ నలుగురు దూతలతో ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? అయ్యా, ఇదిగో ఇక్కడ నా దేవుని దాసులున్నారు, వారి నొసళ్ళ మీద నేను ముద్ర వేయాలి. నా ప్రభువు నన్ను పంపించాడు ముద్ర వేయడానికి. ఈ ముద్ర వేసే పని పూర్తయ్యే వరకు మీరేం చేయకూడదు? హాని చేయవద్దు. భూమికి హాని చేయవద్దు, సముద్రానికి హాని చేయవద్దు, చెట్లకి హాని చేయవద్దు, దేనికి మీరు హాని చేయొద్దు. ఎప్పటి వరకు? నా దేవుని దాసులను నేను ముద్రించే వరకు. మీరు కొంచెంసేపు ఆగండి అన్నాడు. చూసారా? ఆగండి అని పంపించాడు అంటే తన ప్రజల మీద దేవుడికి ఏముంది? ఆలోచన చేశారా? నా ప్రజలకు ఏ కీడు కలగకూడదు, వారి నొసళ్ళ యందు నేను ముద్రించాలి. ఈ ముద్ర ఎవరికైతే ఉంటుందో వారికి ఈ కీడు రాకూడదు. అది ప్రభు యొక్క ఉద్దేశం. అందుకని ఈ దూతను పంపించి వారి నొసళ్ళ యందు నువ్వు వెళ్ళి ముద్ర వేయి. ఎవరి నొసళ్ళ అయితే ముద్ర ఉంటుందో వారికి ఈ నలుగురు దూతలు ఏం చేయకూడదు? హాని చేయకూడదు. తన ప్రజల పట్ల ప్రభువుకి ఎంత మంచి ఆలోచన ఉందో, ఎంత శ్రద్ధ ఉందో చూడండి. అమ్మా, నీ గురించి ప్రభు ఆలోచన కలిగి ఉన్నాడు, గుర్తుపెట్టుకో. అయ్యా, ప్రభు నీ గురించి ఆలోచన కలిగి ఉన్నాడు, గుర్తుపెట్టుకో. పేతురు రాసిన మొదటి పత్రిక, ఆయన మిమ్మును గురించి 5వ అధ్యాయంలో మనం చదువుతున్నాం కదా, ఆయన మిమ్మును గురించి ఏమంది అక్కడ? చింతించుచున్నాడు. కావాలంటే చూడండి, ఆ మాట చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. తన ప్రజలను గురించి ఆయనకు ఆలోచన ఉంది, తన ప్రజల గురించి ఆయనకు శ్రద్ధ ఉంది. చూసారా? ఐగుప్తు దేశమ మీదకు నేను తెగులు పంపిస్తున్నాను. ఈ తెగులు వలన ఐగుప్తు దేశంలో ఉన్న పశువులు చచ్చిపోతాయి, కానీ నా ప్రజల పశువులలో ఒక్కటి కూడా చావకూడదు. అంత శ్రద్ధ దేవుడు తన ప్రజల మీద చూపిస్తే నీ మీద చూపించడా? నా మీద చూపించడా? ఆ విశ్వాసం నీకు నాకు రావాలి. అది తన ప్రజల మీద ఆయనకి ఎంత శ్రద్ధ ఉందో ఆలోచన చేయండి. ఈగలను పంపిస్తే తన ప్రజలను కాపాడాడు, తెగులు పంపిస్తే తన ప్రజలను కాపాడాడు. చూడండి, నిర్గమకాండం 9వ అధ్యాయం ఏమన్నాడు? 4వ వచనం. యెహోవా ఇశ్రాయేలీల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును. ఎందుకు వేరుపరుస్తున్నాడు? తన ప్రజల మీద ఆయనకున్నటువంటి మమకారం అటువంటిది. తన ప్రజలను గురించి చింతించేవాడు, ఆలోచన చేసేవాడు.
మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలను గురించి ఆలోచన చేస్తారే అన్నాడా అనలేదా? అన్నాడు కదా. మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలను గురించి చాలా శ్రద్ధ తీసుకుంటారే. నాన్న నాన్న నాకు రొట్టె తెచ్చివ్వవా అంటే నువ్వు రాయిని తీసుకెళ్ళిస్తావా? రొట్టె తీసుకెళ్ళిస్తావు కదా. నాన్న నాన్న నాకు గుడ్డు తెచ్చి అని అంటే నువ్వు తీసుకెళ్ళి తేలుని తీసుకెళ్ళిస్తావా? కాదు కదా, గుడ్డే తీసుకెళ్ళిస్తావు కదా. మీ పిల్లలకే మీరంత మంచి ఆలోచన కలిగి మీ పిల్లల మీద అంత ప్రేమ ఉంటే నా పిల్లల మీద నాకు ఉండదా? నా పిల్లల మీద నాకు ఉండదా? ప్రభు మాట్లాడుతున్నాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు, అయినా కూడా మీ పరలోకపు తండ్రి ఆ పక్షులను గురించి ఆలోచన చేసి వాటిని పోషిస్తున్నాడే. వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా? మీ గురించి ఆయనకు ఆలోచన లేదా? ఆలోచన చేయండి. కాబట్టి తన ప్రజల మీద ఆయనకి ఎంత శ్రద్ధ ఉందో మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. 4వ వచనంలో చెప్పాడు, ఇశ్రాయేలీల పశువులను ఐగుప్త పశువులను నేను వేరుపరచదను, నా ప్రజల పశువులకు క్షేమము కలగాలి. ఇంకేమన్నాడు చూడండి, ఇశ్రాయేలీలకున్న వాటన్నింటిలో ఒక్కటైనా చావదు అని హెబ్రీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అని అతనితో చెప్పుము అనెను. వెళ్ళి ఫరోతో చెప్పండి ఈ మాట. ఫరో, నీవు పంపించకపోతే నీ ప్రజల మీదకి నా దేవుడు తెగులు పంపించి నీ ప్రజలను నీ పశువులను చంపుతాడు. కానీ నా దేవుని యొక్క ప్రజల పశువులలో ఒక్కటి కూడా చావదు. ఇంక నువ్వే ఆలోచన చేసుకో, పంపిస్తావా పంపించవా అని ఫరో ఆ దగ్గర మోషే వెళ్ళి చెబుతూ ఉన్నాడు. 5వ వచనం, మరియు యెహోవా కాలమును నిర్ణయించి రేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించును అనెను. మనం చెప్పుకుంటున్నాం కదా, ప్రేమ కలిగిన దేవుడు ఏమి ఇస్తున్నాడు ఫరోకి? ఒకరోజు అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు ఆలోచన చేసుకో, ఈ రాత్రంతా పడుకొని ఆలోచన చేసుకో. పంపిస్తే ఓకే, తెగులు రాదు. లేకపోతే రేపు దినాన నా దేవుడు కార్యం చేస్తాడు. అక్కడున్న పదం ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా ఒక కాలమును నిర్ణయించాడు. నా దేవుడు ఏది చేసినా కూడా ఆయన నిర్ణయించుకున్న కాలం ప్రకారం చేస్తాడు. నీకు టైం ఇస్తున్నాడు, నీకు సమయం ఇస్తున్నాడు. నా దేవుడు ఏ కార్యమైనా కూడా ఇష్టం వచ్చినట్టుగా చేయడు. ఆయన కాలములను సమయములను ఆయన స్వాధీనములో ఉంచుకున్నటువంటి వాడు. ఆయన నిర్ణయించుకున్నటువంటి కాలములోనే ఆయన ఈ కార్యాలను జరిగిస్తాడు. అలాగైతే ప్రియులారా, అమ్మా నిరాశపడొద్దు, అయ్యా నిరాశపడొద్దు. నీ జీవితంలో కూడా ఆయన కార్యం చేయడానికి ఒక కాలము నిర్ణయించి ఉంటాడు. కొన్నిసార్లు మనం కూడా అనుకుంటాం, ఏంటి ఇంకా జరగలేదు నా జీవితంలో ఈ కార్యం, ఇంకా దేవుడు నా ప్రార్థనకి ఇంకా జవాబు ఇవ్వడం లేదేంటి, ఇంకా నా కుటుంబంలో ఈ పని నెరవేర్చబడలేదేంటి అని కొన్నిసార్లు మనం నిరాశపడుతూ ఉంటాం. నిజమే. కానీ మనము ఒక్క విషయం ఆలోచన చేయాలి, వాక్యము ఎరిగిన మనం. ఏంటిదది? మన దేవుడు మన జీవితాలలో ఏ పని చేయాలనుకున్నా కూడా ఆయన నిర్ణయించుకున్న కాలం అనేది ఒకటి ఉంటుంది. మనం కూడా అంటాం కదా, టైం రావాలి అంటాం కదా. ఏ టైం రావాలి? దేవుడు నిర్ణయించిన టైం. ప్రసంగి గ్రంథంలో మనం చదువుతున్నాం, ప్రతి దానికి కూడా ఏముంది? సమయము ఉన్నది. ఎవరు నిర్ణయించారు ఆ సమయం? దేవుడు నిర్ణయించిన సమయం అది గుర్తుపెట్టుకోండి. దేవుడు నిర్ణయించిన సమయములోనే, ఆయన నిర్ణయించిన కాలములోనే మన జీవితాలలో కూడా కార్యాలు జరుగుతాయనే విషయం మనం మర్చిపోకూడదు. దేవుని చిత్తం కాదేమో, దేవుడు ఇంకా నాకు టైం ఇవ్వలేదేమో అని మనము ఆలోచన కలిగి ఉండాలి తప్ప నిరాశ పడకూడదు. ప్రియులారా, మోషే చెబుతున్నాడు, యెహోవా కాలమును నిర్ణయించి ఉన్నాడు. ఆదికాండం 21వ అధ్యాయం.
మొదటి వచనం, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట ప్రకారం శారాను గూర్చి చేసెను. రెండవ వచనం, ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుణ్ణి కనెను. ఎప్పుడు కన్నది? శారా ఎప్పుడు కన్నదట? రెండవ వచనంలో మనం చదువుతున్నాం, నిర్ణయ కాలములో. దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో. దేవుడు కార్యాలు చేసేది దేవుడు నిర్ణయించుకున్న కాలములో చేస్తాడు. దేవుడు అబ్రహాముతో చెప్పాడు కదా, అబ్రహాము మీదటికి ఈ కాలములో నేను మరలా నీ యొద్దకు వస్తా. 18వ అధ్యాయం 10వ వచనంలో చెప్పాడు, మీదటికి వచ్చే సంవత్సరం ఈ కాలములో నేను మరలా నీ యొద్దకు వస్తా, అప్పుడు నీ భార్య ఒక కుమారుణ్ణి కంటుంది. ఎప్పుడు నిర్ణయించాడు దేవుడు అబ్రహాముకి టైం? 100 సంవత్సరాల వయస్సు కదా. అబ్రహాముకి ఎన్ని సంవత్సరాల వయసు? ఆ ఇస్సాకు పుట్టినప్పుడు 100 సంవత్సరాల వయసు. నీకు సంతానం ఇస్తాను, కుమారుణ్ణి ఇస్తానని చెప్పినప్పుడు అబ్రహాము వయసు ఎంత? 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల వయసులో అబ్రహాంకి నీకు సంతానం ఇస్తాను, కుమారుణ్ణి ఇస్తానన్నాడు. ఎప్పుడు నెరవేర్చాడు ఆ వాగ్దానం, ఆ మాటని? 100 సంవత్సరాల వయసు అప్పుడు. అంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చింది? 25. అంటే దేవుడు ఎన్ని సంవత్సరాలు నిర్ణయించాడు అబ్రహాం విషయంలో ఆ కార్యం చేయటానికి? 25 సంవత్సరాల టైము ఆయన నిర్ణయించుకున్న టైం. అప్పుడు దాకా ఆగలేకపోయింది శారమ్మ కదా. మనం కూడా అంతే, ఆగలేము. ఆయన నిర్ణయించుకున్న కాలము వరకు మనం ఆగలేకనే సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నాం. శారమ్మ కూడా ఆగలేక 10 సంవత్సరాలు ఓపిక పట్టారు కదా. 10 సంవత్సరాలు ఓపిక బట్టి ఇక దేవుడు ఏం ఇస్తాడో ఏమో కానీ ఇదిగో హాగరు ఉన్నది, హాగరు ద్వారా మనం సంతానం కన్నావులే అన్నాను. ఇష్మాయేలుని కన్నారు. ఇష్మాయేలుని కని ఇక ఇంట్లో ఏం ప్రారంభమైంది? ఆ ఇంట్లో ఏం ప్రారంభమైంది? ఇష్మాయేలు పోయి ఇస్సాకుని ఏం చేస్తున్నాడు? అప్పటికి వాళ్ళిద్దరికి వయసు 13 సంవత్సరాల వయసు గ్యాప్ ఉంది. ఇష్మాయేలు 13 సంవత్సరాలు పెద్దోడు. ఇక ఈ ఇష్మాయేలు ఇస్సాకుని హేళన చేస్తున్నాడు, పరిహసిస్తూ ఉన్నాడు, హింసిస్తున్నాడు. అటు ఇటు చూశాడు. శారమ్మ కనపడకపోతే, అబ్రహాం కనపడకపోతే పోయి గిచ్చుతున్నాడేమో కదా. ప్రారంభమైనవి. ఇష్మాయేలు పోయి ఇస్సాకుని గిచ్చడం, హింసించడం ప్రారంభించాడు. ఆ ప్రారంభం ఎప్పటిదాకా జరుగుతుంది? ఇప్పుడు కూడా యుద్ధాలు ఉన్నాయా లేవా? ఎవరెవరికి? ఇశ్రాయేలీలకి గాజాలో యుద్ధం జరుగుతుంది. ఆనాడు ప్రారంభమైన యుద్ధం ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఆగలేకపోతే. ఏది ఆగలేకపోతే? ఆయన నిర్ణయించిన కాలము వరకు మనం ఆగలేకపోతే ఇట్లాంటి సమస్యలు మనం కొని తెచ్చుకుంటాం. ఆయన నిర్ణయ కాలం, ఆయన నిర్ణయించిన కాలము ఒకటి ఉంటుంది. ఆ కాలము వరకు మనము వేచి ఉండడం మంచిది. దేవుడు చేసేటువంటి కార్యాలన్నీ కూడా ఆయన నిర్ణయించుకున్న కాలము ప్రకారం జరిగిస్తాడంతే. 104వ కీర్తన 104వ కీర్తన 25వ వచనం. అదుగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేనన్ని జలచరములు. సముద్రములు ఏమున్నాయి? లెక్కలేనన్ని జలచరములు ఉన్నాయి. జలచరములు అంటే ఆ నీళ్ళల్లో తిరిగేటువంటి జీవులు. ఎన్ని ఉన్నాయట? లెక్కలేనన్ని. మనకు తెలిసింది కొన్ని. మొయ్యి చేపలు మనకు తెలిసిన ఏంటి? సముద్రంలో ఉన్నాయి. కొన్నే తెలుసు కదా. చందవాలు ఎన్నెన్నో ఉన్నాయి. మనకు తెలిసింది కొన్ని. కానీ సముద్రంలో ఎన్నున్నాయట? లెక్కలేనన్ను ఉన్నాయి అని చెబుతున్నాడు. దానిలో చిన్నవి ఉన్నాయి, పెద్దవి కూడా ఉన్నాయి. 26వ వచనం. అందులో ఓడలు నడుస్తున్నాయి సముద్రములో, దానిలో ఆటలాడటానికి నీవు నిర్మించిన మకరములు కూడా ఉన్నాయి.
ఇప్పుడు 27వ వచనం చూడండి. తగిన కాలములో నీవు వాటికి ఆహారము ఇస్తావని ఇవన్నీ కూడా నీ దయ కొరకు కనిపెట్టుకున్నాయి. ఏవన్నీ? సముద్రములో ఉన్న జలచరములు, లెక్కలేనన్ని జలచరములు ఉన్నాయే, ఇవన్నీ కూడా దేవుని దయ కొరకు కనిపెట్టుకుంటున్నాయట. దేనికోసం? ఆహారం కోసం. ఎప్పుడు ఇస్తాడని? తగిన కాలములో. మనమే కనిపెట్టుకోవట్లా. ఆయన కాలంలో నాకు ఇస్తాడులే, ఆయన నిర్ణయించుకున్న కాలంలో నాకు ఇస్తాడులే అని మనం కనిపెట్టుకోవట్లా. కానీ ఏం కనిపెట్టుకుంటున్నాయి? సముద్రములో ఉన్నటువంటి లెక్కలేనన్ని జలచరములు కనిపెట్టుకుంటున్నాయి. తగిన కాలములో నీవు వాటికి ఆహారం ఇస్తావని. ఆలోచన చేయండి. దేవుడు ఆహారం పెట్టేటప్పుడు కూడా చెప్పండి, ఆయన నిర్ణయించుకున్న కాలమే. అందుకని మనం ఆహారం తీసుకునేటప్పుడు ప్రభువుని ఏం చేయాలి? స్తుతించాలి. దేవా, ఇదిగో నేను ఈ సమయంలో ఆహారం తింటున్నానంటే ఇది నీ చిత్తం. ఈ సమయంలో నేను ఈ ఆహారం తీసుకోవడం నీ నిర్ణయం. ఆయన నిర్ణయం ప్రకారమే ఉదయం మనం టిఫిన్ చేయగలుగుతున్నాం. ఆయన నిర్ణయం ప్రకారం కాబట్టే మనం మధ్యాహ్నం భోజనం చేయగలుగుతున్నాం. ఆహారము కూడా ఆయన నిర్ణయించిన కాలములోనే మనము తినగలుగుతున్నాం. 145వ కీర్తన చూడండి, 15వ వచనం. 145వ కీర్తన 15వ వచనం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. సముద్రంలో ఉన్న జలచరములే కాదట. సర్వజీవులు అంటే లోకములో ఉన్న అన్ని జీవులు కూడా వాటి జీవుల కన్నులన్నీ ఎటు చూస్తున్నాయట? దేవుని వైపు చూస్తున్నాయట. ఎందుకు? తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇస్తావని. తగిన కాలం, నిర్ణయ కాలం. సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తున్నాయి. దేవా, ఇదిగో నీ చిత్తమైతే ఈ సమయంలో నాకు ఆహారం నువ్వు తినాలని నీవు నిర్ణయించి ఉంటే నీవు నిర్ణయించిన ఆహారం నాకు పెట్టవా అని జీవులన్నీ కూడా ఆయన వైపు చూస్తున్నాయట. సోదరుడా, సోదరి, ఆయన నిర్ణయ కాలము ఉంటుందని గుర్తుపెట్టుకో. ఆయన నిర్ణయించిన కాలములోనే ఆయన కార్యాలు జరిగిస్తాడు. చివరికి ఇంకొక రెఫరెన్స్, గలతీ పత్రిక 4:4 కూడా చూడండి. గలతీ పత్రిక 4:4. యేసు ప్రభువుని కూడా తండ్రి అయిన దేవుడు ఎప్పుడు పంపించాడు? ఆ మాట మనం చదువుదాం. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను అని మనం అక్కడ చదువుతున్నాం. ఎప్పుడు పంపించాడు యేసు ప్రభువుని? కాలం ఏం కావాలి? పరిపూర్ణం కావాలి. తండ్రి చిత్తం అది. కాలము పరిపూర్ణమైనప్పుడే నా కుమారుణ్ణి భూలోకంలోనికి పంపిస్తా. మోషే కాలంలో పంపలేదే, యెషయా కాలంలో పంపలేదే, ఇర్మియా కాలంలో పంపలేదే. అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు, వారి కాలంలో పంపలేదు. కాలం ఏం కావాలి? పరిపూర్ణము కావాలి. ఆ పరిపూర్ణమైనప్పుడే తన కుమారుణ్ణి పంపాలి అనేది దేవుని చిత్తం. రేపు యేసు ప్రభు కూడా ఎప్పుడు వస్తాడు? నిర్ణయ కాలం. ఆయన నిర్ణయించుకున్న కాలంలోనే ప్రభు కూడా మధ్యాకాశానికి వచ్చి సంఘమును పిలుస్తాడు. నిర్ణయ కాలం. మోషే ఏం చెప్పాడు ఫరోతో? చూడండి, నిర్గమాకాండం 9వ అధ్యాయం 5వ వచనం. యెహోవా కాలమును నిర్ణయించి రేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించును అనెను. రేపు నిర్ణయించాడు కాలం. ఈలోగా నువ్వు మారితే బాగుంటుంది, మారకపోతే శిక్ష తప్పదు అని మోషే ఫరోను హెచ్చరించాడు. 6వ వచనం చూడండి. మరునాడు యెహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చెను, గాని ఇశ్రాయేలీల పశువులలో ఒక్కటి కూడా చావలేదు. ఇశ్రాయేలీల పశువులలో ఒక్కటి కూడా చావలేదు. దేవుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, తన ప్రజల మీద శ్రద్ధ కలిగిన వాడు. అయితే ఇక్కడ ఏం చనిపోయినాయట? ఐగుప్తీయుల పశువులన్నీ చనిపోయాయి అనే మాట మనం చదువుతున్నాం.
నీళ్లను రక్తముగా పంపినప్పుడు, నీళ్లను రక్తముగా మార్చినప్పుడు మరణము సంభవించలేదు కానీ ఇబ్బందులు పడ్డారు. అవునా? 2, కప్పలను పంపించినప్పుడు మరణము లేదు కానీ ఆ కప్పల వలన ప్రజలు బాధలు పడ్డారు. తేను పంపించినప్పుడు మరణము లేదు కానీ ప్రజలు బాధలు పడ్డారు. ఈగల గుంపులను పంపినప్పుడు మరణము లేదు కానీ బాధలు పడ్డారు. కానీ ఇప్పుడేమొచ్చింది? మరణం వచ్చింది. దేవుడు ఒకేసారి మరణం పంపించాడా? దేవుడు ఒకేసారి మరణం పంపలేదు. ముందు బాధ పెట్టాడు. ఆ బాధ ద్వారా అన్న మారతాడేమో అని ముందు బాధ పెట్టాడు. కానీ ఇప్పుడేం పెట్టాడు? మరణము. మనుషులకు కాదు మరణం. ఇప్పుడు మరణం ఎవరికి వచ్చింది? కేవలం పశువులకు మాత్రమే వచ్చింది. మరణం తర్వాత ఎవరికి వచ్చింది? తర్వాత జ్యేష్ఠ కుమారులను చంపేశాడు దేవుడు. అలాగైతే దేవుడు శిక్షను ఒకేసారి హఠాత్తుగా పెద్ద శిక్ష పంపిస్తాడు, చిన్న శిక్ష పంపిస్తాడు. స్టార్టింగ్ చిన్నది అంతే. ముందు చిన్న దెబ్బ కొడతాడు. మనం కూడా అంతేగా పిల్లల్ని కదా, వాడు గోల్ చేస్తాంటే ముందు మాట రే అంటాం. అన్నప్పుడు వాడు సరి చేసుకుంటే బాగుంది. మళ్ళీ 2సారి ఏరా ఎన్నిసార్లు చెప్పాలరని అంటాం. అప్పటికి వాడు వినకపోతే ఏం చేస్తాం? పట్టుకొని ఒక దెబ్బ వేస్తాం. అప్పటికి వాడు వినకపోతే అప్పుడు అట్ల కాడ కాల్చి కదా అప్పుడు వాతలు పెడతాం. దేవుడు కూడా ముందు 4 శిక్షలు పంపించి బాధ పెట్టాడే తప్ప మరణమును పంపించలేదు. ఇప్పుడు లొంగకపోయేటప్పటికి ఇప్పుడు ఏం చేశాడు? మరణం. మన సంగతి కూడా అంతే. ఆలోచించండి. అయోగ్యంగా మీలో ఎవరైనా ఆరాధన చేస్తే కదా, రొట్టెలో పాలు పొందితే, పాత్రలో పాలు పొందితే దేవుడు ఒకేసారి చంపడు. ముందేం చేస్తాడు? బలహీనులు అన్నాడు. బలహీనులు. అబ్బాబ్బా ఏదో కొంచెం నలతగా ఉంది అని అంటాం మనం కదా. ఆరాధన చేయట్లేదు, జాగ్రత్తగా చెయ్యి, ఆ నలత పోయిద్ది. సరే, ముందు ఏమొస్తుంది? ముందు బలహీనులు అన్నాడు, తర్వాత రోగులు అన్నాడు. అప్పటికి సరి చేసుకోకుండా మనం ఇంకా ఆరాధన చేస్తుంటే రోగము పెడతాడు. అంటే రోగాలన్నీ నువ్వు అయోగ్యంగా ఆరాధన చేస్తున్నాయని నేను అనలే. ఏమో అది కూడా కావచ్చేమో. అయోగ్యంగా ఆరాధన చేసిన బలహీనతలు వస్తాయి, అయోగ్యంగా ఆరాధన చేసిన రోగాలు వస్తాయి. అప్పటికీ సరి చేసుకోకపోతే నెక్స్ట్ దేవుడు ఏం పంపిస్తానన్నాడు? మరణము కదా. బలహీనులు, రోగులు చాలామంది నిద్రించుచున్నారు అని మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మనం ఆ మాటలు చదువుతున్నాం. ఐగుప్తు దేశము మీదకి శిక్షలను కూడా దేవుడు ఆ ప్రజలను బాధించాడు. ఇప్పుడేం చేశాడు? పశువులను చంపేశాడు. మన జీవితాలలో కూడా సోదరుడా, సోదరి ఆలోచన చేసుకోండి. మన జీవితాలలో కూడా ఆయనకు ఇష్టమైనటువంటి నడవడిక, ఆయనకి ఇష్టమైన ప్రవర్తన మన జీవితాలలో ప్రభువుకి కనపడకపోతే మనకి కొన్ని బలహీనతలు పెడతాడు మొట్టమొదట. అప్పటికీ సరి చేసుకోకపోతే రోగములు పెడతాడు. అప్పటికీ సరి చేసుకోకపోతే ఆయన అకస్మాత్తుగా ఏం చేస్తాడు? మనల్ని భూమి మీద నుంచి ఇక తీసేస్తాడు. చాలామంది నిద్రించుచున్నారు. సోదరుడా, సోదరి, ప్రేమ కలిగిన దేవుడు శిక్షను ఒకేసారి హఠాత్తుగా పంపించలేదు ఐగుప్తు దేశం మీదకి. మొదట బాధలు పెట్టాడు, తర్వాత ఇప్పుడు పశువులను మాత్రం చంపేశాడు. 7వ వచనం చూడండి. ఫరో ఆ సంగతి తెలుసుకొన పంపినప్పుడు ఏ సంగతి తెలుసుకోవాలని పంపించాడు? మన దేశంలో పశువులన్నీ చచ్చిపోయాయి. మోషే ఏం చెప్పాడు నాతోటి? గోషేను దేశంలో పశువులు మాత్రం మా దేవుడు
వేరు చేస్తానన్నాడు అని చెప్పాడు. రే వెళ్ళి చూసి రాండ్రా వాళ్ళ పశువులు చచ్చిపోయినాయో లేదని పంపించాడు. పంపిస్తే వాళ్ళ పశువుల్లో ఒక్కడి కూడా చావలేదు. మళ్ళీ వాడు వచ్చి చెప్పాడు, అయ్యా వాళ్ళ పశువులన్నీ హాయిగా మేత మేస్తున్నాయి అయ్యా అని చెప్పాడు. చూడండి 7వ వచనం. ఫరో ఆ సంగతి తెలుసుకొన పంపినప్పుడు, మనిషిని పంపించాడు, ఇశ్రాయేలు పశువులలో ఒకటియు చావలేదు, ఒక్కడి కూడా చావలేదని చెప్పాడు. అయినను చూసారా ఫరో హృదయం ఎట్లాంటిదో. అయినను అప్పటికి ఫరో హృదయము కఠినమైపోయినందున జనులు పంపకపోయాను. అయినా కూడా ఏం చేశాడు? తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు ఫరో. ఇప్పటికి ఎన్నిసార్లు ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు? ఎన్నిసార్లు హృదయం కఠినం చేసుకున్నాడు? ఒక్కసారి లెక్క పెడదాం, త్వరగా చూడండి. ఎన్ని పర్యాయాలు తన హృదయాన్ని ఫరో కఠినం చేసుకున్నాడు మనం చదువుదాం. 1 7వ అధ్యాయం 13వ వచనం. 7వ అధ్యాయం 13వ వచనం. యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను గనుక అతడు వారి మాట వినకపోయెను. ఇది 1వసారి ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. నెక్స్ట్ 22వ వచనం, అదే అధ్యాయం 22వ వచనం. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన ఆ విధంగా చేయగా యెహోవా చెప్పినట్టుగా ఫరో హృదయము కఠినమాయను. ఇది 2వసారి. 8వ అధ్యాయం 15వ వచనం చూడండి. 8వ అధ్యాయం 15వ వచనం. ఫరో ఉపశమనము కలుగొట్టు చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకొని వారి మాట వినకపోయెను. ఇది 3వసారి. 10వ వచనం 19వ వచనం చూడండి. 19వ వచనం. శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి, అయితే యెహోవా చెప్పినట్టుగా ఫరో హృదయము కఠినమైపోయెను. 32వ వచనం చూడండి. 32వ వచనం. అయితే ఫరో ఆ సమయము కూడా తన హృదయమును కఠినపరుచుకొని జనులను పోనీయడాయను. 5వసారి. ఇప్పుడు 9వ అధ్యాయం 7వ వచనంలో చదువుతున్నాం. ఫరో హృదయము కఠినమై పోయినందున జనులను పోనీయలేదు. 6వసారి. ఎన్నిసార్లు తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు? 6 సార్లు. ఇప్పుడు 8వ వచనానికి రండి. 8వ వచనం. తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు, పంపించలేదు. ఇప్పటికి 6 సార్లు తన హృదయాన్ని తానే కఠినం చేసుకొని వారిని పంపలేదు. ఇప్పుడు 8వ వచనం చదువుదాం. మీరు మీ పిడికిళ్ళ నిండా ఆవపు బుగ్గి తీసుకొనుడి. మోషే ఫరో కన్నుల ఎదుట ఆకాశము వైపు దానిని చల్లవలెను. అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటా మనుషుల మీద జంతువుల మీద పొక్కు దద్దురులగును అని మోషే అహరోనులతో చెప్పాను. కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకొని ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశము వైపు దానిని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కు దద్దురులు ఆయను. ఇప్పుడు 6వ శిక్ష. పంపించలేదు మోషే. ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. ఇప్పుడు దేవుడు మరలా ఏ శిక్ష పంపించాడు? శరీరమంతా కూడా దద్దుర్లు వచ్చేసాయి. శరీరమంతా కూడా బాధాకరమైనటువంటి పుండ్లు పుట్టేశాయి. పొక్కులు దద్దుర్లు వచ్చేసాయి శరీరం అంతా కూడా, మనుషులకి పశువులకి. బాధాకరమైనటువంటి ఆ పుండ్లు, ఆ చెడ్డ పుండ్లు శరీరం అంతా వచ్చినట్టుగా మనం ఇక్కడ చదువుతున్నాం. దేవుడు చూడండి, ఇప్పటి వరకేమో శరీరానికి హాని కలగల. ఆలోచన చేశారా? ఇప్పుడు శరీరము మీద పుండ్లు పుట్టాయి. రేపు 7 ఏండ్ల శ్రమల కాలంలో ఇదే శిక్ష రాబోతుంది. ఒక మాట చదువుదాం, ఒక మాట చూడండి. ప్రకటన గ్రంథం 7 ఏండ్ల శ్రమల కాలంలో కూడా మనం ఉండవలే, అప్పుడు మనము ఉండము. అప్పుడు ఉండేటువంటి ప్రజల మీదకి దేవుడు సేమ్ ఇదే శిక్ష పంపబోతున్నాడు. 16వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం ఒక్కసారి చదువుకుందాం. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గల వారికిని
ఆ క్రూర మృగము యొక్క ప్రతిమకు ఎవరైతే నమస్కారం చేస్తారో వారికి బాధాకరమైన చెడ్డ పుండు పుట్టెను. బాధాకరమైన చెడ్డ పుండు. ఇక అది ఎంత బాధో ఇప్పుడు కూడా మనం చదువుతున్నాం. వారి శరీరము మీద పొక్కులు పొక్కే దద్దుర్లు పుండ్లు చేశాయి. ప్రియులారా, దేవుడు శిక్ష వెంబడి శిక్ష ఫరో ప్రజల మీదకి ప్రజల మీదకి పంపుతున్నట్లుగా మనం చదువుతున్నాం. అయినా కూడా పాపం అయినా కూడా ఆ ఫరోలో ఏమాత్రం మార్పు లేదు. 11వ వచనం చూడండి. ఆ దద్దురుల వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయిరి. ఆ దద్దుర్లు శకునగాండ్రుకును ఐగుప్తీయులందరికీ పుట్టెను. ఇంతకాలం ఈ శకునగాండ్రు గురించి ఐగుప్తు దేశంలో వాళ్ళందరూ ఏమనుకునేవాళ్ళు? వీళ్ళు అబ్బో గొప్ప అద్భుతాలు చేసేవాళ్ళు, మహా అద్భుత శక్తులు వీళ్ళల్లో ఉన్నాయని అనుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ శరీరం మీద కూడా దేవుడు ఏం పంపించాడు? దద్దుర్లు పంపించాడు. వాళ్ళ శరీరం మీద కూడా ఇప్పుడు దద్దుర్లు వచ్చేసాయి. వాళ్ళు కూడా మోషే ఎదుట నిలవలేకపోయిరి. 12వ వచనం. అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను. ఇక్కడ మాట తేడా వచ్చిందా రాలేదా? ఇందాక నేను 6 రెఫరెన్స్లు నేను మీకు చూపించాను. 6 రెఫరెన్స్లో మనం ఏం చూసాం? ఫరో తన హృదయమును కఠినపరుచుకొనెను అనే మాట మనం చూసాం కదా. కానీ ఇప్పుడు 12వ వచనంలో ఏం చదువుతున్నాం? ఫరో తన హృదయమును కఠినపరుచుకొనెను కాదు, యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను. 6 సార్లు ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. 7వసారి దేవుడు కఠినపరిచాడు. 6 అనేదేమో మానవుని సంఖ్య. మానవుణ్ణి దేవుడు ఎన్నో రోజు తయారు చేశాడు? 6వ రోజు. 6 అనేది మానవుని సంఖ్య. మానవుడా, దేవుడు నీకిచ్చిన సంఖ్య వరకు అవకాశం నీకిస్తాడు. 7వ సంఖ్య వచ్చిందంటే ఇక అది ఆయన సంఖ్య. 7వ దినమున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఇక ఆయన సంఖ్య వచ్చిందంటే ఇక నీకు అవకాశం లేదు. నీవు ఏడ్చినా కూడా నీకు అవకాశం ఉండదు. నీ సంఖ్య వచ్చే వరకే నీకు అవకాశం. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడు ఆలోచన చేయండి. దేవుడు మనకిచ్చే సమయము వరకే. ఆ సమయం దాటిపోయిందంటే ఇక ఆయనది సమయం. 7 అనేది అది దేవుని సంఖ్య. ఇప్పుడు ఆయన సంఖ్యలోకి వచ్చేసింది కాబట్టి విషయం ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఫరో హృదయాన్ని ఆయన కఠినం చేశాడు. ఇక నో ఛాన్స్. ఫరోకి ఇక అవకాశం లేదు. ఫరోకి అవకాశం లేదు. దేవుడే ఫరో హృదయాన్ని ఇక కఠినం చేశాడు. ఫరో ఇక నువ్వు మారు మనసు పొందలేవు. మారు మనసు పొందాలనుకున్నా కూడా నీకు ఇక అవకాశం లేదు. ఏశావు విషయంలో మనం అదే చదువుతున్నాం కదా. కన్నీళ్లు కార్చాడు ఆశీర్వాదం కోసం. కానీ అవకాశం లేదు అనే మాట ఏశావు విషయంలో మనం చదువుతున్నాం. అయ్యా మాకు తలుపు తీయ్యా అని ఆ 5 బుద్ధి లేని కన్యకలు వచ్చి తలుపు తడుతున్నారు. కానీ అవకాశం లేదు. ఏం చేసి ఇప్పుడు దాకా నిద్రపోకుండా పోయి నూనె కొనుక్కొచ్చుకోకూడదు? నీకు అవకాశం ఇచ్చాను కదా, నీకు సమయం ఇచ్చా. నీ సమయం వరకు నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు. జాగ్రత్త అమ్మ, వాక్యం వింటున్న సహోదరుడా, మన విషయంలో కూడా దేవుడిచ్చిన సమయాన్ని మనం దుర్వినియోగం చేసుకోవద్దు. కష్టపడి ఆయన పని చేద్దాం. ఆయన ఇచ్చిన సమయంలో మనలో ఏమైనా లోపాలుంటే సరి చేసుకుందాం. మన సమయం ముగిసిపోయిందంటే ఇక ఆయన సమయానికి వచ్చేసామంటే ఇక మనకు అవకాశం ఉండదు. నోవాహు కూడా కుటుంబం అంతా ఓడలోనికి వెళ్ళిపోయారు. వర్షము ఎక్కువైపోయింది. తలుపు ఎవరు మూసారు అని చదువుతున్నాం అక్కడ. నోవాహు తలుపు ఎవరు మూసారు? ఓడకి
నోవాహు కాదు మూసింది, దేవుడే ఆ తలుపును మూసివేసాననే మాట మనం చదువుతున్నాం. ఒకవేళ నోవాహు తెరుస్తాడేమోనని దేవుడు మూసివేశాడు. దేవుడు మూసేస్తే ఇంకెవడన్నా తెరవగలడా? ఇప్పుడు ప్రజలందరూ వెళ్ళి తలుపు తడుతున్నారు. అయ్యా నోవాహు గారు తలుపుది, అయ్యా నోవాహు గారు తలుపుది అని అంటే, నేను కాదయ్యా మూసింది, దేవుడే మూసేశాడు. తాళం ఆయన చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దాకా తాళం ఎవరి చేతిలో ఉంది? నా దగ్గరే ఉంది తాళం. అవకాశం మన చేతిలోనే ఉంది, కానీ అవకాశం పోయింది. ఇప్పుడు దేవుడు తాళం వేసేసి తాళం దేవుడి దగ్గర తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఫరో విషయంలో కూడా అయిపోయింది, క్లోజ్. 6 సార్లు అవకాశం ఇస్తే తనంతట తానే కఠినం చేసుకున్నాడు. కానీ 7వసారి మనం చదువుతున్నాం, యెహోవా మోషేతో చెప్పినట్టుగా. ఎక్కడ చెప్పాడు ఆ మాట చూడండి ఒక్కసారి. 4వ అధ్యాయం 21వ వచనం. 4వ అధ్యాయం 21వ వచనం చూడండి. దేవుడు మోషేతో ఏం చెప్పాడో 21లో చెప్పాడు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తర్వాత చేయడానికి నేను నీకిచ్చిన మహత్కార్యములన్నీ కూడా ఫరో ఎదుట చేయవలను సుమి. అయితే నేను అతని హృదయమును కఠినము చేసేదను అన్నాడు. నువ్వు కార్యాలు చేయి, మారితే మారతాడు, మారకపోతే నేనే అతని హృదయాన్ని ఏం చేస్తాను? కఠినం చేస్తా. 6 సార్లు తన హృదయాన్ని తానే కఠినం చేసుకున్నాడు. ఇప్పుడు 7వసారి ఎవరు కఠినం చేశారు? దేవుడే కఠినం చేశాడు. ప్రియులారా, మనం కూడా జాగ్రత్త పడాలి. దేవుడు నీకు కూడా సమయం ఇస్తున్నాడు. ఆయన నీకెంత సమయం ఇస్తాడో తెలియదు, నాకెంత సమయం ఇస్తాడో తెలియదు. ఎవరికి ఏ సమయం ఇస్తాడో మనకు తెలియదు. మార్పు తెచ్చుకుందాం, మనలో మారాలి, మనము సరి చేసుకోవాలి, ఆయన పని చేయాలి. ఆయన ఇచ్చినటువంటి సమయము మనం పోగొట్టుకున్నామంటే, దేవుడి మనల్ని తీసేశాడంటే ఇక మనకి సమయం ఉండదు. మార్పు చెందుదాం. ఆయన ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. 7వసారి దేవుడే ఫరో హృదయమును కఠినము చేసెను. మన హృదయాన్ని కూడా దేవుడి కఠినం చేయకుండా, మన సమయాన్ని కూడా దేవుడు తీసివేయకుండా మనం సరి చేసుకొని నమ్మకంగా జీవిద్దాం. ఆయన దృష్టిలో యథార్థంగా జీవిద్దాం, పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా జీవిద్దాం. ఆయన పనిని దేవుడు మనకు ఆరోగ్యము మన దేహములో ఉంచినంత కాలం ఆయన సేవలో నమ్మకంగా ప్రయాసపడదాం. అలాంటి కృప ప్రభు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం.